కూర్చుంటున్నారంటే వినే ఆసక్తి లేదని దాని అర్థం. స్కూల్లో చూడండి, చదువు రాని వాళ్ళందరూ వెనకాల కూర్చుంటారు, చదువు మీద ఆసక్తి ఉన్న వాళ్ళందరూ ముందుకు వచ్చి కూర్చుంటారు. అలాగే ఇక్కడ కూడా మీరు వెనకాల కూర్చుంటున్నారంటే మీకు ఇంట్రెస్ట్ లేదు, మీకు నేను తెలుసుకోవాలని లేదు, వాక్యం వినాలని లేదు. మరి ఆ విధంగా చేయొద్దు, ముందుకు వచ్చేయండి, వినండి, శ్రద్ధగా వినబడతాయి. ముందుకు వచ్చినట్టయితే మీరు శ్రద్ధగా వినండి. మీరు దేవుడు అందరినీ ఆశీర్వదించాలని కోరుకోండి. ఒకరికొరకొకరు ప్రార్థన చేయండి. యెహోవానైన నేను మార్పు లేనివాడను గనుక యాకోబు సంతతి అయిన మీరు లయము కాలేదు. నాతో పాటు చెప్పండి, యెహోవానైన నేను మార్పు లేనివాడను గనుక యాకోబు సంతతి అయిన మీరు లయము కాలేదు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. ఈ వచనం అందరూ కంఠస్థం చేయండి. మనం లయమైపోవాలి ఎప్పుడు? మన నిర్లక్ష్యానికి, మన విశ్వాసఘాతకులం మనం. ఆ ప్రభు కృపను మనం ఆశ్రయించుకుని ఆయన మహిమార్థం బ్రతకలేకపోతున్నాం, ఆయన సంకల్పాన్ని విడిచిపెట్టేసుకుంటున్నాం, మరి తప్పించుకుంటున్నాం, దేవుని చిత్తాన్ని విడిచిపెట్టేసుకుంటున్నాం, లోక సంబంధంగా బ్రతుకుతున్నాం. మరి రకరకాల ఆపదలు, రకరకాల అపాయాలు, రకరకాల తొందరలు ఉంటున్నాయి. ఎప్పుడో లయమైపోవాలి, కానీ దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. అందుచేత ఈ విషయం అందరూ జ్ఞాపకం పెట్టుకోవాలి. మరి ఆఖరి దినాల్లో ఉన్నాం మనం. మరి ఏ సమయంలో అయినా ప్రభువారు రాకడ సంభవించవచ్చు. ఏ సమయంలో అయినా ప్రభువారు వస్తే మరి మనం వెళ్ళిపోతామా ఉండిపోతామా అది ఆలోచించుకోవాలి. ఈ లోక సంబంధమైనటువంటి స్థితిగతుల గురించే అందరూ ఆలోచించుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ ఆ విధంగా ఆలోచిస్తున్నారు. లోక సంబంధమైనవి శాశ్వతం కాదు. క్షణమాత్రముండు ఈ చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువైన మహిమ భారమును మాకు కలుగు చేస్తున్నది అంటున్నాడు పౌలు. పొందబోయేటటువంటి మన లక్ష్యం అక్కడ ఉన్నట్టయితే, మన గురి పొందబోయే దాని మీద ఉన్నట్టయితే మనం మన విశ్వాసంలో బలపడతాం. లోక సంబంధమైనటువంటి ఆలోచనతోనే ఉన్నట్టయితే ఇది లేదు, అది లేదు, అది కావాలి, ఇది కావాలి, వాళ్ళకు ఉంది అది, వీళ్ళకి లేదు, వీళ్ళకు ఉంది ఇది, నాకు లేదు, ఈ విధంగా ఆలోచనలతో ఉన్నట్టయితే మరి ఇక్కడ ఈ లోక సంబంధమైనటువంటి స్థితిగతులలోనే ఉంటాం, కానీ అభివృద్ధి చెందుతాం, కానీ దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం, దేవుని సంకల్పాన్ని విడిచిపెట్టుకుంటున్నాం, దేవుని ఏర్పాటును గ్రహించుకోవటం లేదు. మనం దేవుని మహిమ కోసం మనం తాపత్రయపడాలి. మరి ఆ విధంగా మనం చేసినప్పుడు ఇతరుల రక్షణ కోసం మనం ఆలోచిస్తాం, మన రక్షణలో మనం అభివృద్ధి చెందుతాం, మరి దేవుని మహిమార్థం మనం బ్రతుకుతాం, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని మీద మనం ఆధారపడినప్పుడు, పూర్ణంగా దేవుని మీద ఆధారపడినప్పుడు మనం ఆధారపడుతున్నామా, దేవుని మీద ఆధారపడుతున్నామా లేదా అని మనం ఆలోచించుకుంటా ఉండాలి. ఆఖరి గడియల్లో ఉన్నాం. మరి పరిస్థితులు అన్నీ కూడా ప్రభువారు చెప్పిన ప్రకారంగా కనబడుతున్నాయి, లోక సంబంధమైనటువంటి పరిస్థితులు. అందుచేతను దేవుడు సహాయం చేయాలి, దేవుని సంకల్పంలో మనం ఉండాలి. మనం మాత్రమే కాదు, మనం ప్రేమించినటువంటి వారందరూ ఉండాలి, మనకు సంబంధించిన వారు అందరూ ఉండాలి, అందరూ రక్షణ పొందాలి. అందరూ కూడా ఇక్కడ ఎవరెవరైతే మనతో సహవాసంలో ఉంటున్నారో, మరి ఎవరెవరైతే మనకు బంధువులు స్నేహితులు ఉన్నారో వారందరూ కూడా రావాలి. మన ఇరుగు పొరుగులు ఇక్కడ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మనతో పాటు ప్రభుతో సహవాసం ఉండాలి అని మనం కోరుకోవాలి. మరి మన ఆలోచన ఏమిటి? మనం ఆ విధంగా కోరుకుంటున్నట్టయితే దేవుని మహిమ కోసం బ్రతుకుతాం. ఎప్పుడు లోకం కోసం ఆలోచించుకున్నట్టయితే ఇవే మిగులుతాయి, వీటితో పాటే ఉండిపోతాం. అంతేగాని మనం దేవుని ఆశీర్వాదం పొందలేకపోతాం. మనము ఆదికాండం చదువుకున్నాం, గత 4 వారాలు ఆదికాండం చదువుకున్నాం. ఆదికాండం అయిపోయింది గత వారంలో. యోసేపు కూడా వెళ్ళిపోయాడు, యాకోబు వెళ్ళిపోయాడు, యోసేపు వెళ్ళిపోయాడు, అందరం వెళ్ళిపోతాం. అదే అందరూ అర్థం చేసుకోవాలి. సమయం, ఎవరి సమయం వచ్చినప్పుడు వారిని పిలుచుకుంటాడు దేవుడు. ప్రభు దగ్గరికి అందరం వెళ్ళిపోతాం. అయితే వెళ్ళిపోయినప్పుడు మరి ఆ అవిశ్వాసులు కూడా వెళ్ళిపోతారు. మనం ఎక్కడికి వెళుతున్నామని ఆలోచించుకోవాలి. ఆ ప్రభుతో ఉండటానికి వెళుతున్నామా, ఆ ప్రభుతో సుఖపడటానికి, సంతోషపడటానికి
ఆ ప్రభుతో సహవాసం కోసం వెళుతున్నామా? ఎక్కడికి వెళుతున్నాం? ఏం చేస్తున్నాం? మన లక్ష్యం ఏమిటి? మన గమ్యం ఏమిటి అని ఆలోచించుకుంటా ఉండాలి. ఇప్పుడు నిర్గమకాండం చదువుకోవాలి మనం. ఈ నిర్గమకాండము మరి మొదటి నుంచి చదవండి. నిర్గమకాండం అన్నది ఈ ఆది కాండానికి కొనసాగింపే. ఆది కాండానికి కొనసాగింపు. అది ఆఫ్ షూట్ అని అన్నారు. ఆఫ్ షూట్ ఆఫ్ జెనసిస్, అవుట్ గ్రోత్ ఆఫ్ జెనసిస్. ఈ నిర్గమకాండమును ఎక్సోడస్ అని ఉంది ఇంగ్లీష్లో. ఈ ఎక్సోడస్ అనేటువంటి దానికి ఎబ్రి భాషలో మాట అది. ఆ మాటకి ఎక్స్ ఓడస్, ఆ మాటకి అర్థం ఏమిటంటే రోడ్ అవుట్, రోడ్డు బయటకు వెళ్ళిపోవటమే. ఇంకా మరి నిష్క్రమణం అని అంటాం తెలుగులో. మరి అదే దాని అర్థం. పండితులు అంటారు సెలవిప్పించండి నిష్క్రమిస్తాం అంటారు. మరి అంటే వెళ్ళిపోతామని, బయటకు వెళ్తామని. మరి బయటకు వెళ్ళిపోవటం మీరు పెద్ద పెద్ద హాల్స్లో చూడండి, మరి థియేటర్స్లో చూడండి. అక్కడ ఉంటుంది ఎంట్రన్స్ అని ఉంటుంది, ఎగ్జిట్ అని ఉంటుంది. ఎగ్జిట్ అంటే నిష్క్రమణం. మరి ఆ విధంగా ఈ నిర్గమకాండాన్ని గురించి ఆ విధంగా చెప్పుకోవాలి. నిర్గమకాండం అంతటా కూడా మరి ఈ ఇజ్రాయేలీల ప్రయాణం ఉంటుంది. ఇజ్రాయేలీలు నిర్గమకాండము మరి దాస్యంలో నుంచి దేవుని దగ్గరకు వెళ్ళటం, బానిసత్వంలో నుంచి మరి పరమరాజ్యంలో ప్రవేశించటం, ఆ ప్రభుతో పాటు సుఖపడటం. మరి ఇది దాస్యంలో నుంచి ఒకసారి వెళ్ళటం. ఇదే విధంగా సాధ్యం. ఈ దాస్యంలో నుంచి వెళ్ళటం, దేవుని దగ్గరికి వెళ్ళటం గురించి ఆత్మ సంబంధంగా ఆలోచించుకున్నట్టయితే ఇజ్రాయేల్ చెర నుంచి తప్పించుకున్నారు, మరి ఫరో చెర నుంచి తప్పించుకున్నారు, దాస్యాన్ని విడిచిపెట్టుకున్నారు, స్వాతంత్ర్యం లభించింది. వారేమో ప్రభువుతో సహవాసానికే వెళ్ళిపోయారు. మధ్యలో ఈ ఎర్ర సముద్రం దాటడం ఉంది, అరణ్య మార్గంలో ప్రయాణం చేయటం ఉంది. ఆ ప్రభుతో సహవాసానికి వెళ్ళటానికి మధ్యలో అనేక అవాంతరాలు ఉన్నాయి. మరి మనకు కూడా ఆ విధంగానే రోమేరుకు రాసిన పత్రికలో చెప్తున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు. ఎందుకనగా తన కుమారుడు అనేక మంది సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారిని తన కుమారునితో సారూప్యంగా వరకటకు నిర్ణయించాను అంటున్నాడు. ఎవరినైతే నిర్ణయించాడో వారిని పిలిచాడు అంటున్నాడు. ఎవరినైతే పిలిచాడో వారిని మహింపరిచాడు అంటున్నాడు. ఎవరినైతే మరి అందరినీ ఒకసారి మహింపరచలేదు. మరి ఆ క్రమం ఆ విధంగా జరిగింది. ఇది ఈ అరణ్య ప్రయాణం, ఈ ఐగుప్తుల నుంచి దాస్యంలో నుంచి తప్పించుకోవటం, అరణ్యంలో ప్రయాణం చేయటం, మరి పరిశుద్ధ సమాజంగా అక్కడ కూడుకోవటం, ఆ ప్రభుతో సహవాసం చేయటం, ఇదంతా ఆ ప్రభు దగ్గరికి విశ్వాసం వెళ్ళటానికి ఆత్మ సంబంధంగా ఆ విధంగా అర్థం చేసుకోవాలి మనం. ఈ నిర్గమకాండం మరి ఉన్నట్టుగా చదువుకుంటూ వెళ్ళినట్టయితే అది 4 భాగాలుగా నేను చదువుకుందామని అనుకున్నాను. 4 వారాలు ఆదికాండం చదువుకున్నట్టే 4 వారాలు. ఈ 4 భాగాలు ఏమిటి అని అంటే, మొదటి భాగంలోనేమో నాయకుడు తయారు చేస్తున్నాడు ప్రభు. దేవుడు ఒక నాయకుడు ఉండాలి కదా. ఏదైనా పని చేయాలంటే ఎవరో ఒక లీడర్ ఉండాలి, ఒక నాయకుడు ఉండాలి. మరి ఆ నాయకుడిని తయారు చేస్తున్నాడు మొదటి 6 అధ్యాయాల్లోనూ. తర్వాత 6వ అధ్యాయం దగ్గర నుంచి 15వ అధ్యాయం వరకు అక్కడేమో మరి పారిపోవటం ఉంది. ఐగుప్తు దేశంలో చెప్పారు, రాజు చూస్తుండగానే గబగబ వెళ్ళిపోయారు, తప్పించుకొని వెళ్ళిపోయారు. క్షణాల్లో జరిగిపోయింది. తర్వాత 3వ భాగంలో మరి ఈ పరిశుద్ధత ఏర్పాట్లు, మరి అరణ్య ప్రయాణం అంతలో శ్రమలు, శోధనలు, బాధలు, ప్రయాణం అంతా ఉంది. తర్వాత 4వ భాగంలోనేమో పరిశుద్ధ గుడారం దేవుడు ఏర్పాటు చేయమన్నాడు. దేవునితో ఏ విధంగా సహవాసం చేయాలో, ఏ విధంగా నేర్చుకోవాలో, మరి ఏ విధంగా బ్రతుకుతామో మనం, మరి ఆ దేవుని ఏర్పాట్లు ఏ విధంగా ఉంటాయో అన్నీ ఆ భాగంలో చెప్పబడ్డాయి. అందుచే మొట్టమొదటి భాగం మనం చదువుకున్నట్టయితే మొదటి అధ్యాయంలో
రాజుకి మరి అసహనం పెరిగిపోతుంది ఇశ్రాయేలును చూసినట్టయితే. ఎందుకంటే వీరు వారికంటే బలిష్ఠులు, వారికంటే ఎక్కువ అభివృద్ధి చెందుతున్నారు. తొందరగా చాలా త్వరితగతిని వీరు విస్తరిస్తున్నారు, అభివృద్ధి చెందుతున్నారు. రాజుగారిలో అసహనం పెరిగిపోతుంది వీరు అభివృద్ధి చెంది కొద్దీ. మరి ఆదికాండంలో చెప్పింది ఏమిటంటే, యాకోబు కుటుంబం కనాన్ దేశంలో నుంచి ఇక్కడికి ఐగుప్తు దేశానికి యాకోబు కుటుంబం, యాకోబుతో పాటు వచ్చినటువంటి వారు 66 అని చెప్తున్నారు. 66 మాత్రమే, అంటే యాకోబుతో కలిపి 67. మరి 67 అని ఎందుకు అనుకుంటున్నామంటే ఈ కోడళ్ళని లెక్కించలేదు అని చెప్తున్నాడు. 66 ఎవరు అంటే కోడళ్ళు లెక్కించలేదు, వారు పరాయి వాళ్ళు, పరాయి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు. చేత యాకోబు గర్భాన్ని పుట్టినటువంటి వాళ్ళు మాత్రమే, యాకోబు కుమారులు మానవులు వాళ్ళే. వాళ్ళు మట్టుకే 66 ఉన్నారు. యాకోబుతో కలిపి 7, 67. 67 అని ఎందుకు అనుకుంటున్నామంటే, మరి యోసేపు కోడని కలపకూడదు. యోసేపు కుమారులు 3, మొత్తం 70 మంది అయ్యారు. ఈ 70 మందే ఉన్నారు యాకోబు ఉండగా. యాకోబు తర్వాత యోసేపు ఉండగా ఆదికాండం ముగించేసరికి 70 మందే ఉన్నారు. నిర్గమకాండంలో వీరేమో శ్రమలు పడుతున్నారు, శోధనలు పడుతున్నారు, అనుభవిస్తున్నారు. కానీ దేవుని ఆశీర్వాదం వీరి మీద ఉంది. వీరి కష్టాన్ని సహించుకోగలుగుతున్నారు, ఓర్చుకోగలుగుతున్నారు, వీరు అభివృద్ధి చెందుతున్నారు. వీరు సంఖ్య బాగా పెరిగిపోతుంది. ఈ సంఖ్య పెరిగే కొద్దీ ఈ ఫరోలో భయం పెరుగుతుంది, అసహనం పెరుగుతుంది. ఏదో ఒకటి చేయాలి మనం. అక్కడ మీరంతా చదవండి, చదివితే సమయం ఎక్కువ పడుతుందని నాకు సమయం ఎక్కువ లేదు, అంచేత నాకు దేవుడిచ్చిన సమయం ఉండగా నేను ఎక్కువ భాగం మీకు బోధించాలని మొదటి నుంచి ఆరంభం చేశాను. చదువుతూ ఉంటే సమయం ఎక్కువ పడుతుంది, అందుకని నేను చదవటం లేదు. మీరు ఇంటి దగ్గర చదువుకోండి. వాడు చెప్పేదంతా మొట్టమొదటి 6 అధ్యాయాల్లోనూ ఉంటుంది. ఇంకా వివరణ కావాలంటే ఆదికాండం 47 దగ్గర నుంచి చదువుకోండి. నేను చెప్పిన విషయాలన్నీ కూడా అక్కడ ఉంటాయి. ఇక్కడ ఈ రాజుగారు ఏమంటున్నాడంటే, ఫరో ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో ఏం చెప్తున్నాడంటే, పెద్దలను పిలిపించుకుని, మరి అధిపతులను పిలిపించుకుని, వీళ్ళేమో ఈ ఇజ్రాయేలీల ఎదుట మనం కుయుక్తిగా నడుచుకోవాలి, మనం చాలా తెలివి ఉపయోగించేయాలి. ఇక్కడ మన తెలివితేటలు ఎందుకు పనికిరావు దేవుని ముందర, దేవుని నడిపింపు ముందర. కానీ ఈయన అంటున్నాడు, మనం కొంచెం కుయుక్తిగా నడుచుకోవాలి, ఎందుకంటే వీడి సంఖ్య పెరిగిపోతున్నారు, మనకంటే బలిష్ఠులుగా ఉన్నారు, మనకంటే ఎక్కువ మంది ఉన్నారు. మరి ఏదైనా ఒకవేళ ఏ యుద్ధమైనా వస్తే వీడి శత్రువుతో కలిసి మనకు వ్యతిరేకం చేయవచ్చు, వీళ్ళేమో పారిపోవటం కోసం. అందుచేతను మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని నాయకులతో చెప్పాడు. తర్వాత ఐగుప్తు మంత్రసాలను పిలిచి, ఆ మంత్రసానులకు అందరికీ కూడా, మీరు పురుడు పోయటానికి వెళ్ళినప్పుడు మగ శిశువు అయితే చంపేయండి, ఆడ శిశువు అయితే మాత్రమే బ్రతకనివ్వండి, మగ శిశువు అయితే చంపేయండి, వాడు చూడకముందే చంపేయండి అని చెప్పాడు. చెప్తే ఈ మంత్రసానులు మాత్రం మరి దేవునికి భయపడేటటువంటి వాళ్ళు దేవునికి భయపడ్డారు. బిడ్డని, ప్రాణాన్ని అంత సులభంగా ఎవరు తీసేయటానికి ఇష్టపడరు. జ్ఞానం ఉన్నవాళ్ళు అయితే, మరి లేనటువంటి వాడు అనేక మంది మూర్ఖులు ఉంటున్నారు ఈ కాలంలో. చంపేస్తున్నారు, పిల్లలను చంపేస్తున్నారు, పెద్దవాళ్ళని చంపేస్తున్నారు. ఈ మంత్రసాంధులు ఆ విధంగా చేయలేదు. మరి అలా చేయటానికి కుదరటం లేదండి. రాజుగారు ఎక్స్ప్లెనేషన్ అడిగాడు, మీరు ఎందుకు బ్రతకరిస్తున్నారని. అడిగినప్పుడేమో అలా చేయటానికి కుదరటం లేదు, కారణం ఏమిటంటే ఈ ఇజ్రాయేల్ జనాంగం, ఈ హెబ్రీ స్త్రీలు మన స్త్రీలు లాంటి వాడు కాదు, వాళ్ళు చాలా చురుకైనటువంటి వాళ్ళు. వాళ్ళేమో మేము వెళ్ళటానికి ముందరే మాకు పిలుపు వచ్చి మేము వెళ్ళే టైంకి ముందుగానే వాళ్ళు ప్రసవించేస్తున్నారు, మేము వెళ్ళేసరికి ఆ పిల్లలు ఉంటున్నారు, అందుచేత మేమేం చేయటానికి కుదరటం లేదు అని చెప్పారు. అక్కడ ప్రభు ఈ హెబ్రీ సంతతికి మరి సహాయం చేసిన కారణంగా ప్రభు ఈ ఐగుప్తు మరి ఈ మంత్రస్థానాలను ఆశీర్వదించినట్టుగా, మంత్రస్థానాలని కూడా కాలంలో పూర్వం
మరి వారిని ఏమో ఆశీర్వదించినట్టు, వారికి అభివృద్ధి కలిగినట్టు చెప్తున్నాడు. అది మొదటి అధ్యాయం. రెండో అధ్యాయంలోకి వచ్చినట్టయితే, రెండో అధ్యాయంలో మరి ఒక ఒక లేవి యువకుడు ఒక అతడు పెళ్లి చేసుకున్నాడు. లేవి కుటుంబంలోనే పెళ్లి చేసుకున్నాడు. లేవియన్ కుమార్తెనే పెళ్లి చేసుకున్నాడు. అతడి పేరు అమ్రోన్ అని ఉంది. అతడికి ఒక బిడ్డ తర్వాత కాలంలో ఉన్నాయి ఇవి. అతడి బిడ్డడు దివ్య సుందరుడై ఉండటం చూశారు. వాళ్ళు విడిచిపెట్టలేకపోయారు. చంపేయాలని భయపడ్డారు, ఏడ్చారు, బాధపడ్డారు. కానీ చంపలేదు. రాజాజ్ఞ ఏమిటంటే మగపిల్లలు పుడితే చంపేయమని, వాళ్ళే తల్లిదండ్రులే చంపేయాలి, నదిలో పారేయాలి. మరి రాజాజ్ఞకు భయపడి వీళ్ళేమో రహస్యంగా 3 మాసాలు దాచినట్టుగా ఉంది. వాడు చంపడానికి ఇష్టపడలేదు. చంపేయవలసి వస్తుంది, ఆడపిల్ల పుడితే బాగుండు అని కోరుకున్నారు. ఆడపిల్ల కాదా మగపిల్లడా, చంపేయాలి ఈ పిల్లోడిని అని అనుకున్నారు. తర్వాత తీరా చూస్తే వాడి ముఖం చూస్తే చంపాలని అనిపించలేదు. వాడినేమో కాపాడుకున్నారు. 3 మాసాలు పెంచారు. ఇంకా పెంచడానికి కుదరదు, రహస్యం ఎలకాలం దాగదు. మరి అప్పటికే ఈ కుటుంబంలో అహరోను, మిరియాము ఉన్నారు. మిరియాం పెద్దది, తర్వాత అహరోను. మరి మిరియాం 6 సంవత్సరాల వయసు, మోషే పుట్టేటప్పటికి. అహరోన్కి 3 సంవత్సరాల వయసు. ఈ పిల్లలకు కూడా చెప్పి వాడు జాగ్రత్త పడ్డారు. ఎందుకంటే చంటి పిల్లడు ఏడవడం ఎవరైనా చూస్తే మరి అది రాజుగారికి కంప్లైంట్ వెళ్ళిపోతే కుటుంబం అందరినీ సంహరిస్తారు. అందుచేతను వీళ్ళు భయపడ్డారు. మరి భయపడి వీళ్ళు ఏం చేశారంటే, ఏం ఆలోచించుకున్నారంటే, ఈ ఒక జమ్ము పెట్టిలో పెడదాం ఈ పిల్లవాడిని. ఒక జమ్ము పెట్టి తయారు చేసి పిల్లవాడిని పెడదాం. పెట్టి దేవుడే చూసుకుంటాడు ఆ తర్వాత సంగతి. ఈ పిల్లవాడిని పెట్టి మనమేమో నది పక్కన విడిచిపెడదాం అని ఆలోచించుకున్నారు. ఆ విధంగానే తీసుకెళ్ళిపోయి ఆ నది పక్కన జమ్ముగడ్డిలో ఈ పెట్టి విడిచిపెట్టేశారు. ఈ పెట్టి విడిచిపెట్టేస్తే రాజు, ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో యొక్క కుమార్తె స్నానానికి వచ్చేటటువంటి సమయంలో అక్కడ పెట్టారు. ఆ సమయం ఆమె వచ్చింది. ఆమె కూడా దాసీలు అనేక మంది ఉంటారు. మరి వాళ్ళేమో ఎవరో చూశారు. ఈ ఇక్కడ ఒక జమ్ము పెట్టి ఉందని ఎవరో చూశారు. చూసి ఆ పెట్టిని తెచ్చి తెరవమన్నారు. చూశారు. ఆ పిల్లాడిని చూస్తే వాడు దివ్య సుందరుడు, వాడిని విడిచిపెట్టడానికి కుదరదు అని అనుకున్నారు. విడిచిపెట్టలేదు. విడిచిపెట్టకుండా మరి ఏం చేద్దామని ఆలోచించుకుంటున్నారు. ఈ లోపలేమో అక్కడ ఈ అమ్మాయి ఉంది, ఈ మిరియాం ఉంది. అక్కడేమో మరి ఒక ఎబ్రీ స్త్రీని ఎవరినైనా పిలుచుకురమ్మంటారు ఈ పిల్లడిని పెంచడానికి అని అడిగింది. అడిగినప్పుడేమో రాణి గారు యువరాణి పిలవమంటే పిలుచుకుని వస్తుంది. పిలుచుకుని వచ్చిన తర్వాతను ఆమె ఈ తల్లినే తీసుకొస్తుంది. తల్లి తీసుకెళ్ళి చక్కగా పెంచి అతడు పాలు విడిచిపెట్టేటంత వరకు కూడా ఆ పిల్లవాడిని అక్కడ ఉంచి తర్వాత రాజభవనానికి తీసుకువెళ్ళి అప్పగించేస్తారు. రాణి గారి దగ్గర యువరాణితో పాటుగా ఈ పిల్లవాడు పెరుగుతాడు. ఇతడు ఐగుప్తు విద్య అన్నింటిలోనూ కూడా ఐగుప్తు విద్యలన్నింటినీ కూడా అభ్యసించాడు అని ఉంది. ఐగుప్తు అప్పుడు బాగా మరి నాగరికత కలిగినటువంటి దేశం. ఈ పెద్ద సామ్రాజ్యం అప్పుడు. ఈ అమెరికా అప్పుడేమీ అవేమీ లేవు. ఐగుప్తు సామ్రాజ్యం చాలా నాగరికతతో కూడినటువంటి సామ్రాజ్యం. అక్కడ సకల విద్యలు అతడు అభ్యసించాడు. అంత మాత్రమే సకల విద్యల్లోనూ ప్రావీణ్యత సంపాదించాడు, ప్రవీణుడు అయ్యాడు అని చెప్తున్నాడు. అపోస్తలుల కార్యాల్లో రాశారు. అపోస్తలుల కార్యాల్లో 7వ అధ్యాయంలో చదవండి మీరు. అక్కడ ఉంటుంది మోషే గురించి, అక్కడ ఉంటుంది. ఈ సకల విద్యలు ఈయన అభ్యసించాడు. మరి తర్వాత ఈయన ఏమనుకున్నాడంటే, ఈ హెబ్రీ తర్వాత తెలిసిన ఇతడు ఆలోచించుకుంటాడు. వాడి ఇంట్లో చెప్పుంటారు బాల్యంలోనే, లేకపోతే మరి దేవుడు తెలియజేసి ఉంటాడు. మరి నేను హెబ్రీయుడిని
అని అనుకుని తెలిసింది. తర్వాత నేనేమో నా జాతి ఈ దురవస్థలో ఉండగా నేను ఏదో విధంగా వారికి విడుదల కలుగు చేయాలి అని అనుకుంటాడు. అనుకుని అతడేమో ఒకరోజు బయటకు వెళ్ళినప్పుడు హెబ్రీయులతో ఒక ఐగుప్తీయుడు తగు పట్టడం చూసి అటు ఇటు చూసి ఎవరో లేని సమయంలో ఆ ఐగుప్తీయుడిని చంపేసి ఇసుకలో పారేస్తాడు. మరి తర్వాత ఏమో అది మరో రోజో మూడో రోజో మరలా బయటకు వెళ్తే ఇరువురు హెబ్రీయులు తగుపడుతుంటే మీరు సహోదరులు మీరెందుకు తగుపడుతున్నారు అని అడుగుతాడు. అడిగినప్పుడు ఎవరైతే అన్యాయంగా అక్రమంగా తగు పెడుతున్నాడో వాడు ఏమంటాడంటే, నువ్వేమో నిన్ను మా మీద అధికారిగా మమ్మ మీద తీర్పరిగా నేను ఏర్పాటు చేసింది ఎవరు? నువ్వు నేను ఐగుప్తీయుడిని చంపినట్టుగా వాడ చంపుదామని అనుకుంటున్నావా? నన్ను కూడా చంపుదామని అనుకుంటున్నావా అని అంటాడు. అప్పుడు ఇతడు భయపడిపోతాడు మోషే. ఎందుకంటే మరి రహస్యం బయలుపడిపోయింది, రాజుగారి దగ్గరికి కూడా వెళ్ళిపోద్ది, రాజుగారు కూడా మరి చంపేస్తాడు అని ఇతడు ఏమేం చేశాడంటే అక్కడి నుంచి పారిపోతాడు, మిద్యోన్కి పారిపోతాడు. మిద్యోన్ అరణ్యంలోకి పారిపోయి అక్కడ కూర్చుంటాడు. మరి ఏం చేయాలో తెలియదు. అక్కడ బావి దగ్గర కూర్చుంటే అప్పుడేమో మిద్యోను యాజకుడైనటువంటి ఇత్రో కుమార్తెలు మందలను తోలుకుని అక్కడికి వస్తారు. ఆ మందలను తోలుకుని అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకేమో సహాయం చేస్తాడు, ఈ ఆడపిల్లలకి సహాయం చేస్తాడు అక్కడ నీళ్లు పెట్టడానికి. అది అతనేమో తీసుకువెళ్తారు. వెళ్ళిపోతారు. తొందరగా వచ్చేసారు మీకంటే మాకు ఒక హెబ్రీయుడు సహాయం చేశాడు అని చెప్తారు. చెప్పినప్పుడేమో అయితే మరి అతన్ని తీసుకురాకుండా దారిలో వదిలేసి వచ్చారా? మనకు సహాయం చేసిన వాడికేమో మనం ఉపకారం చేయాలి కదా, భోజనానికి రమ్మని తీసుకురండి అని చెప్తాడు. తీసుకుని వెళ్తారు ఈ ఆడపిల్లలు. తీసుకువెళ్ళిన తర్వాత అక్కడే సెటిల్ అయిపోతాడు ఇతరు. ఇంకెందుకంటే మరి వేరే మార్గం లేదు కనుక వాళ్ళతో పాటు ఉండిపోతాడు. ఆ పెద్ద కుమార్తెను సిప్పోరానిచ్చి ఇద్దరికేమో ఐగుప్తు యాజకుడైనటువంటి ఇత్రో, ఐగుప్తు కాదు మిద్యోను యాజకుడైనటువంటి ఇత్రో మరి వివాహం చేస్తాడు. అక్కడ ఉండిపోతాడు. అక్కడ ఉండిపోయిన తర్వాత 40 సంవత్సరాలు అక్కడ ఉండిపోతాడు. తర్వాత 3వ అధ్యాయంలోకి వచ్చాము. 2వ అధ్యాయం ఇది. 3వ అధ్యాయంలో ఇక్కడేమో దేవుడు పిలుస్తున్నాడు. దేవుడు ఇతడు అరణ్యంలో ఉంటాడు. ఇక్కడ చూడండి, ఒక పొద నడిమిన అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ ఆ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచేదననుకొనెను. ఆ పొద వెనక్కి వెళుతుంటే దేవుడు పిలుస్తాడు. ఇది ఎందుకు కాలిపోవట్లేదు? మంట కనపడుతుంది, పొద అలాగే ఉంటుంది, విచిత్రంగా కనపడుతుంది, వెనక పక్కకు వెళ్ళి చూస్తాను అని అనుకుంటాడు. వెనక్కి వెళతాడు. దగ్గరకు వెళుతుంటే దేవుడు పిలుస్తాడు, ఇది పరిశుద్ధ స్థలం, నువ్వేమో అక్కడ నీ చెప్పులు విడిచిపెట్టేయి అని పిలుస్తాడు. పిలిచి అప్పుడు మరి దేవుడు ఏం చెప్తాడంటే, నువ్వేమో మరి ఓ పని చేయాలి, ఇజ్రాయేలీల మొర నేను విన్నాను, దాస్యంలో ఉన్నటువంటి ఇజ్రాయేలీల మొర నేను విన్నాను, అక్కడికి నువ్వు వెళ్ళాలి అని చెప్తాడు. నువ్వు వెళ్ళాలి, వారిని తీసుకురావాలి బయటికి, వారిని ఆ చెరలో నుంచి విడిపించి తీసుకురావాలి అని చెప్తాడు. చెప్పినప్పుడు మోషే ఇది 3వ అధ్యాయం, 3వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు కూడా దేవుడు చెప్పిందంతా వింటున్నాడు ఈ మోషే. మనిషి స్వభావం ఏ విధంగా ఉంటుందో మీరు దీన్ని బట్టి తెలుసుకోగలుగుతారు. మరి అంతా వింటున్నాడు, అన్నీ ఆల్ రైట్ అంటున్నాడు. తర్వాత చివరిలో ఏమంటున్నాడంటే, నన్ను విడిచిపెట్టాయి ప్రభువా, ఇంకొకటేమన్నా ఈ పనికి మరి తగిన వాడిని ఎంచుకో, తగిన వాడిని ఏమన్నా ఏర్పాటు చేసుకో, నేనేమో మాట మాంద్యం కలిగినటువంటి వాడిని, నేను ఎప్పుడూ నాకు అంత శక్తి లేదు అని అంటున్నాడు. ఎందుకు ముందేమో మరి
దేవుని సమయం రాకముందేమో కంగారు పడ్డాడు. దేవుని సమయం వచ్చిన తర్వాతనేమో ఇతడు ఆలోచిస్తున్నాడు. 3వ అధ్యాయం దగ్గర నుంచి మొదలుకొని 6వ అధ్యాయం వరకు కూడా ఇతడేమో సిద్ధపడలేదు. ఏమంటున్నాడంటే, దానికి తగిన వాడిని ఏర్పాటు చేసుకో ప్రభువా, మరి నాకు నోటి మాంద్యం గలవాడిని, నేను పెద్ద నాయకుడిని కాదు, నాకు చేత కాదు. మోషే అడుగుతాడు ప్రభువుని, ఏమని చెప్పు, నేను ఎవరు పంపారని చెప్పాలి అని అడుగుతాడు. మొదట్లోనే 3వ అధ్యాయంలోనే ఎవరు పంపారని చెప్తానంటే, ఉన్నవాడను అని చెప్పు అనేటటువంటి ఆయన నన్ను పంపాడు, ఉన్నవాడను ఉండువాడను అనేటటువంటి ఆయన నన్ను పంపాడు అని చెప్పు, నువ్వు వాళ్ళు నమ్ముతారు, వాళ్ళకి అర్థం అవుద్ది అని చెప్పాడు. మరి అప్పుడు అడిగిన తర్వాత మళ్ళా వెళ్ళకుండా మరి ఏమంటాడంటే, అడిగిన తర్వాత ముందే అంటాడు, నేనెంతటి వాడిని, నేను అసలే మరి నోటి మాంద్యం కలిగినటువంటి వాడిని అని అంటాడు. తర్వాత మళ్ళా అంటాడు, మరి తర్వాత ప్రభు అతడికి మరి శక్తి ఇస్తాడు. నాకేమి నన్ను ఎవరు గౌరవిస్తారు, ప్యాలెస్లోకి వెళితే నన్ను, అప్పుడేమో మరి మోషే ఎరిగినటువంటి పొరవ లేడు, ఆ పొరవ వెళ్ళిపోయాడు. ఆ కాలం వాళ్ళు అందరూ చనిపోయారు. ఇతనికి 80 సంవత్సరాలు దాటిపోతున్నాయి, 80 సంవత్సరాలు అయిపోయినాయి. ఇతడు మాత్రమే ఉన్నాడు. ఇతడు వెళ్ళటానికి మరి నన్ను నమ్మరు కదా అని అంటే, ఈ సూచనలు నువ్వు చేసినప్పుడు నమ్ముతారు అని అంటాడు. నీ చేతిలో అయినది ఏమిటి అంటే కర్ర, ఆ కర్ర నేల మీద పారేయి అంటాడు. నేల మీద పారేయి అన్నప్పుడు అదేమో సర్పం అవుతుంది. దాని తర్వాత దాన్ని తోక పట్టుకో అంటాడు ప్రభు. తోక పట్టుకున్నప్పుడు అది కర్ర అవుతుంది. ఈ సూచన చాలు నీకు, అయినా ఇంకో సూచన కూడా ఇస్తాను అంటున్నాడు. రెండో సూచన ఏమిటంటే, నువ్వేమో చెయ్యి ఇలాగా పెట్టుకున్నట్టయితే తర్వాత తీసి చూస్తే ఇదంతానేమో కుష్టు వ్యాధి కలిగి ఉంటుంది. మరలా పెట్టుకో అంటాడు. మరలా రొమ్మును పెట్టుకో అంటాడు. మరలా పెట్టుకున్నప్పుడేమో శుద్ధంగా ఉంటుంది, యథాప్రకారంగా మారిపోతుంది. ఈ సూచనలు చాలు నీకు, నువ్వు నీకేమో మరి సహాయం చేయటానికి ఇక్కడ చూడండి, అయ్యో ప్రభువా, నీవు పంపదలిచిన వారినే పంపము. మరి నేనే నాకు చేత కాదు, నువ్వేమో చాలా రకాలుగా చెప్తున్నాడు. ప్రభు ఇంతకు మునిపోయినను నీవు నీ దాసునితో మాట్లాడినప్పుడు నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుగు మాంద్యము గలవాడను. మరి తర్వాత మరలా ప్రభువు ఇతనికి చెప్తాడు. చెప్పిన తర్వాత నువ్వు ఎవరు, మగవాడిని తయారు చేసిన వాడెవడు, నోరిచ్చిన వాడెవడు, మరి చెవిటివాడిని చేసిన వాడెవడు, గుడ్డివాడిని పుట్టించిన వాడెవడు, ఇవి నేనే కదా, నువ్వు వెళ్ళు, నీకు తోడుగా ఉంటాను అని చెప్తాడు. నేను బోధించిన ప్రకారంగా నువ్వు చెయ్యి, నువ్వు చేస్తే అన్నీ జరుగుతాయి, నువ్వు వెళ్ళు అని చెప్తాడు ప్రభు. చెప్పినప్పటికీ కూడా ఇతడు, అయ్యో ప్రభువా, నువ్వు పంపదలిచిన వాడినే పంపు, మరి నన్ను విడిచిపెట్టే అంటాడు. అలా కాదు, ప్రభువు ఎంతగా సహిస్తున్నాడో మనతో మీరు వీటిని చదివితే అర్థమవుతుంది. మనం ఎన్నిసార్లు ప్రభు నడిపింపుకు వ్యతిరేకంగా ఉండటానికి ప్రయత్నం చేస్తాం, ఎన్నిసార్లు నిర్లక్ష్యం చేస్తాం, ఎన్నిసార్లు మనకు అప్పగించిన పని వాయిదా వేసుకుంటూ పెడతాము. మరి అది ఆలోచించుకోవాలి. మనం దేవుని ఎంత విసిగించుతున్నామో మనం ఆలోచించుకోవాలి. ఇతడు వింటానే ఉంటాడు, మరి మళ్ళా ఏదో చెప్తానే ఉంటాడు, నన్ను కాదు, నన్ను విడిచిపెట్టేయాలి. ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్న అహరోను లేడా, అతడు బాగుగా మాట్లాడగలడు, ఇదిగో అతడు నేను ఎదుర్కొంటున్నాడు. ఆ విధంగా చెప్పాడు. అతడు నీకు తోడుగా ఉంటాడు, అతడు నీకేమో నోరయ్యి ఉంటాడు, నువ్వు అతడికి ప్రభువు అయి ఉంటావు, మరి
మీరు వెళ్ళండి, ఇద్దరు వెళ్ళండి, మీరు చెప్పినట్టుగానే మీరు చేయగలుగుతారు, వెళ్ళండి అని చెప్తాడు. ఇది మరి మొదటి భాగం ఇది. ఇక్కడేమో వీళ్ళు రాజుగారి దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాతనేమో వెళ్ళాక కూడా అక్కడ పరో అంగీకరించడు, వీళ్ళు మాటలను అంగీకరించడు. 5వ అధ్యాయానికి వచ్చాం మనం. ఇక్కడేమో పరో వీళ్ళు మాటలను ఎంత మాత్రం కూడా అంగీకరించడు. ఎవడు అని అడుగుతాడు. యెహోవా ఎవడు, నన్ను అడగటానికి, నాకు ఆజ్ఞాపించడానికి ఆయన ఎవడు, నేను పంపను అని అంటాడు. తర్వాత మరి 6వ అధ్యాయం వరకు ఈ విధంగానే ఉంటుంది, పంపననే అంటాడు. మరి వీరేమో పంపమని అడుగుతూ ఉంటారు. మరి వీళ్ళు, ఈ రాజుగారు ఈ ప్రజల మీద ఇంకా ఎక్కువ భారం మోపుతున్నాడు. ఎక్కువ భారంతోనే వీళ్ళు పనిచేస్తున్నారు, కష్టపడుతున్నారు, శ్రమలు అనుభవిస్తున్నారు. మేము వెళ్ళి రావాలి అని అడుగుతున్నారు. అరణ్యంలోనికి 3 దినాల ప్రయాణం అంత దూరం మేము వెళ్ళాలి, వెళ్ళి మా ప్రభువుకి అక్కడ బదార్పించుకోవాలి, ఆరాధన జరిగించుకోవాలి, అక్కడికి వెళ్ళాలి, వెళ్ళి రావాలి, మేము మాకు అవకాశం ఇవ్వమని అడుగుతున్నారు. అడిగితే ఇవ్వటం లేదు. ఇవ్వకపోతే అప్పుడు 6వ అధ్యాయంలోకి వచ్చాక చూడండి, అక్కడ అందుకు యెహోవా, ఫరోకు నేను చేయబోచున్నదానని నీవు నిశ్చయముగా చూచెదవు. బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును. బలమైన హస్తము చేతనే అతడు తన దేశంలో నుండి వారిని తోలివేయనని మోషేతో అనెను. అతడు అనుమతించడం కాదు, అతడే పంపేస్తాడు, వెళ్ళిపోమ్మని బ్రతిమాలతాడు. మరి నేను సర్వశక్తి గల దేవుడను అను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకు ప్రత్యక్షమైతని, కానీ యెహోవా అను నామమున నా నామమును నేను వారికి తెలియబడలేదు. వారికి తెలియలేదు అప్పుడు, ఇప్పుడు తెలుస్తుంది. వారందరూ కూడా గ్రహిస్తారు. తర్వాత ఈ ఫరో గ్రహిస్తాడు. మరి అతడేమో పంపుతాడు, మనం మీకు పర్మిషన్ ఇవ్వటం కాదు, అతడే పోనిస్తాడు. బలమైన హస్తము చేతనే అతడు తమ దేశంలో నుండి వారిని తోలివేయను అంటున్నాడు. అతడే పంపుతాడు, అతడే మరి మీరేమో తీసుకెళ్తారు. ఐగుప్తు దేశంలో యెహోవా మోషేతో మాట్లాడిన దినమున, యెహోవా, నేను యెహోవాను, నేను నీతో చెప్పినది యావత్తు నీవు ఐగుప్తు రాజు అయిన ఫరోతో పలుకుమని మోషేతో చెప్పగా, మోషే చిత్తగించుము, నేను మాట మాంద్యం గలవాడును, ఫరో నా మాట ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికాను. మరలా అదే చెప్తున్నాడు 6వ అధ్యాయం కూడా. అంచేత మన మూర్ఖత్వం ఎటువంటిది, మన తెలివి తక్కువ ఎటువంటిది, మనం ఆలోచించుకోవాలి. ఎంతగా ప్రభువును మనం విశ్వసిస్తున్నాము, మరి మనం ఏం చేస్తున్నాం అని ఆలోచించుకోవాలి. మనం దేవుని సంకల్పానికి లోపడుతున్నామా, దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నామా అని ఆలోచించుకోవాలి. ఇక్కడ మరి మోషే నాయకుడు, గబగబా నేను నాయకుడినే అంటారు, గబగబా మరి నేను బోధకుడినే అంటారు. ఏమీ నేర్చుకోకుండానే, ఏమీ సిద్ధపడకుండానే. మరి ఇక్కడ మనం అటువంటి నాయకులనే ఇప్పుడు ఉన్నాం. మనం కలిగి అటువంటి నాయకులనే మనం చూస్తున్నాం. అటువంటి నాయకులే మనకు ఉన్నారు. మరి వాళ్ళు ఏ పాపం చేసినా, ఏ అక్రమం చేసినా, ఏ న్యాయం చేసినా వాళ్ళు నాయకులు. మరి ఆ విధంగా ఉన్నారు. ఇక్కడ ఆ విధంగా కాదు. మోషే ఈ స్థితికి రావడానికి దేవుడు మొట్టమొదటి నుంచి కూడా మరి తగిన ప్రణాళికబద్ధంగా ఆయన్ని పెంచాడు, నడిపించాడు. రాజభవనంలో 40 సంవత్సరాలు ఉన్నాడు. అక్కడ అవసరమైనటువంటి జ్ఞానం అంతా కూడా, లోక సంబంధమైనటువంటి వివేకం అంతా కూడా, లోక సంబంధమైనటువంటి శాస్త్ర పరిజ్ఞానం అంతా కూడా అక్కడ నేర్చుకోవడానికి అవకాశం కలిగింది. తర్వాత మిద్యాన్ అరణ్యంలో 40 సంవత్సరాలు ఉన్నాడు. ఈ 40 సంవత్సరాల్లోనూ కూడా ఆయనేమో సహన శక్తిని పొందాడు, నేర్చుకోగలిగాడు, ఓర్చుకోగలిగాడు. మరి కష్టాలు పడ్డాడు, నేర్పు సమాధానంతో మరి ఉండాలి అని ఆశపడ్డాడు. మరి సహన గుణాన్ని పెంపొందించుకున్నాడు.
మరి మార్గం అన్ని ఏదో విధంగా అక్కడ పొరవ అంటున్నాడు యుక్తిగా నడుచుకుందామని. ఇక్కడ ఇతరు అదే ఆలోచిస్తున్నాడు, మనం కొంచెం యుక్తిగా ఉండాలి, తగుకు వెంటనే వెళ్ళిపోకూడదు. అప్పుడు తగుకు వెంటనే వెళ్ళిపోయిన అందువల్లే అక్కడేమో విరోధం వచ్చింది, లేకపోతే ఐగుప్తులోనే ఉందను అని ఈ విధంగా ఇక్కడేమో నేర్చుకున్నాడు. తర్వాత దేవునితో మరి దేవుని ఎదుర్కొన్న తర్వాతను, దేవుని చూసిన తర్వాతను ఇతనికి విశ్వాసం పెరిగింది, బలపడ్డాడు. ప్రభుత్వం అంటున్నాడు జాగ్రత్త కోసం, కానీ ఇతడిలో విశ్వాసం పెరిగింది. మరి ఆత్మ సంబంధమైనటువంటి అభివృద్ధి ఇతడికి కలిగింది. ప్రభుత్వం మాట్లాడిన తర్వాతను ధైర్యం పెరిగింది, ఆత్మస్థైర్యం ఇతడిలో పెరిగింది. తర్వాత ఈ ప్రభు దేవుడు అయినటువంటి యెహోవా మరి ఇతడికి సామర్థ్యం ఇచ్చాడు, సూచక్రియలు చేసేటటువంటి సామర్థ్యం ఇచ్చాడు. తర్వాత అహరోన్ని సహాయం కూడా ఇచ్చాడు. అందుచేతనేమో ఇప్పుడు అనుకుంటాడు చేయగలనని, కానీ దేవుని దగ్గర మాత్రం ఆ విధంగానే వినయం విధేయత చూపిస్తున్నాడు. మరి మోషే తర్వాత కాలంలో మళ్ళీ అరణ్యంలో అనేక సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉండిపోవాల్సి వచ్చింది. ఇక్కడ అపోస్తలుల కార్యాల్లో చూడండి 7వ అధ్యాయం 35వ వచనం. 7వ అధ్యాయం 35వ వచనం. అధికారిని గాను తీర్పరని గాను నేను నియమించిన వాడు ఎవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిని గాను విమోచకుని గాని నియమించి పంపాను. ఇక్కడ మరి ఐగుప్తులో ఉండగా నువ్వు అధికారిగా ఏమో మీద నిన్నెవరు నియమించారు, నువ్వు తీర్పరువా అని అడిగారు. ఇక్కడేమో ప్రభు అయినటువంటి దేవుడు అధికారిగాను విమోచకునిగాను నియమించి మరలా ఐగుప్తుకి పంపాడు. ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రంలోను 40 ఏళ్ళ అరణ్యంలోను మహత్కార్యములను సూచక్రియలను చేసి వారిని తోడుకొని వచ్చిన. ఇవన్నీ తర్వాత మరలా మనం చదువుకోవాల్సి ఉంది. ఇప్పుడు ఎంతవరకు మనం చదువుకోవాల్సి 6వ అధ్యాయం వరకు నాయకుడిని సిద్ధపరిచాడు దేవుడు, నాయకుడిని తయారు చేసాడు దేవుడు. ఈ నాయకుడిని తర్వాత కాలంలో ఏ విధంగా ఉపయోగించుకుంటాడో మనకు కనబడుద్ది. అక్కడేమో ఆ నాయకుడి ద్వారాగానే ఐగుప్తు దాస్యంలో నుంచి ప్రజలు బయటపడటానికి, మరి బయటకు వెళ్ళటానికి, రప్పించుకోవటానికి, అక్కడి నుంచి కనాన్ దేశంలోకి వెళ్ళటానికి దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు మన విషయంలో అన్ని ఏర్పాట్లు ముందుగానే చేస్తాడు. ఆయన సంకల్పంలో అన్ని ఏర్పాట్లు ఉంటాయి. అయితే మనము నిర్లక్ష్యం చేసుకుంటూ ఉంటాం, మనం బుద్ధిహీనతతో మరి ఆలస్యం చేసుకుంటూ ఉంటాం. దేవుని సంకల్పానికి మనం లోబడుతున్నామా, దేవుని ఏర్పాట్లు అనుసరించగలుగుతున్నామా, ఆయన సంకల్పంలో ఉన్నామా అని మనం ప్రతి విషయంలోనూ కూడా ఆలోచించుకోవాలి. ఈ ఐగుప్తు దాస్యం అంటే పాపదాస్యం, మన పాపంలో ఉంటాం. ఇది ఈ ఐగుప్తుల నుంచి బయటపడతారు. బయటపడిన తర్వాత ఎర్ర సముద్రం దాటుతారు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత అరణ్యంలో ప్రయాణం చేస్తారు. అరణ్య ప్రయాణం అంతటిలోనూ కూడా మరి దేవుని కాపుదల ఉంటుంది. తర్వాత ఏమో ఈ పరిశుద్ధ గుడారాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఏ విధంగా దేవునితో సహవాసం చేయాలో అక్కడ చూపిస్తాడు. మరి ఆత్మ సంబంధంగా ఆలోచించుకున్నట్టయితే పాపదాస్యం నుంచి మనం ప్రభువుని ఎప్పుడైతే రక్షకుడిగా అంగీకరిస్తామో ఇప్పుడు పాపదాస్యం నుంచి విడుదల పొందుతాం. పాపదాస్యం నుంచి విడుదల పొందిన తర్వాతను మరి ఆ విడుదల కొనసాగుతూ ఉంటుంది. ఆ విడుదలలో కొనసాగుతూ ఉంటాం. అది పాపదాస్యం నుంచి విడుదల పొందినప్పుడు రక్షణ పొందటం అని అంటున్నాం. రక్షణ పొందాం, అదేమో ఆత్మ సంబంధమైనటువంటి అంతరాత్మని యొక్క రక్షణ, నిజమైనటువంటి రక్షణ అక్కడ కలుగుతుంది మనకు. ఆ రక్షణలో కొనసాగింపు ఉంటుంది. దానినే పరిశుద్ధతలో అభివృద్ధి చెందటం అని అంటాం. తర్వాత ఒకసారి చేయొచ్చు అన్నీ, కానీ మనం నేర్చుకోలేం కదా. మనం నేర్చుకోవటానికి ఆ క్రమం పెట్టాడు దేవుడు.
పరిశుద్ధతలో అభివృద్ధి చెందుతాం. తర్వాత ఈ లోక సంబంధం అనేక రకాల చిక్కులు సమస్యలు ఉంటాయి. అది అరణ్య ప్రయాణం అంతట్లోనూ కూడా వారు చూశారు. తర్వాత ఏమో మొత్తం పూర్ణ విమోచనం కలుగుతుంది. అది మహిమపరచబడటం. అదేమో పాపం యొక్క ఉనికి నుంచే. పాపంలో ఉన్నాము, ఇప్పుడు పాపంలో పడకుండా కాపాడుకుంటున్నాం. మనల్ని మనం దేవుడు కాపాడుతున్నాడు. మనల్ని మనం తప్పించుకుంటూ ఉంటాం, పాపం నుంచి తప్పించుకుంటూ ఉంటాం. తర్వాత మహిమపరచబడినప్పుడు పాపం యొక్క ఉనికి నుంచి మనకు పూర్ణమైనటువంటి విడుదల కలుగుతుంది. పాపం చేద్దామని పాపం చుట్టూ లేదు మనకి. పాపం చేయాలని తలంపు రాదు, మన చుట్టూ పాపం ఉండదు. పాపం లేని స్థలంలోకి మహిమలోకి ప్రవేశం చేస్తాం. ఇది నిర్గమకాండం గురించి తెలుసుకోవాల్సింది. రెండో భాగం వచ్చే వారంలో చదువుకుంటాం. అందరూ వచ్చినందుకు సంతోషం. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మన